అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి 2 డిఏలు ఇస్తారు. ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు మనకి జియో వస్తుంది అని మనకి కాకర్ల వెంకటరామరెడ్డి తెలియజేసినట్లుగా ఒక మెసేజ్, అలాగే ఎన్జిఓ నేతలు తెలియజేసినట్లుగా ఒక మెసేజ్ హల్చల్ చేస్తుంది. వాటిలో 1A మార్చి జీతం లేదా పెన్షన్ అంటే ఏప్రిల్లో వచ్చేటువంటి మార్చి జీతం లేదా పెన్షన్లో వస్తుందని, అలాగే 2వ జూలై నుంచి వచ్చే జీతంలో లేదా పెన్షన్లో వస్తుందని చెప్పి మనకి ఈ విధంగా హల్చల్ చేస్తూ ఉంది. అయితే ఇది వాస్తవమా కాదా అంటూ చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏలు, పిఆర్సీ, సర్వీస్ మేరకు సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఈరోజు సాయంత్రం నుంచి ఇక్కడ హల్చల్ చేస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మనకి ఈ ఎలక్షన్ కోడ్ రేపు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయానికి జియో వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వెంకటరామరెడ్డి గారు ఏదైనా అతను ముఖ్యమంత్రితో కానీ లేదా అధికారులతో కానీ మాట్లాడి ఖచ్చితంగా అనుకున్నప్పుడే అంతకుముందు ఒకసారి ఇచ్చినటువంటి డిఏలు కూడా ఈ వెంకటరామరెడ్డి గారు చెప్పినటువంటి కొద్దిసేపటికే వాటికి సంబంధించి జీవోలు రావడం జరిగింది. ఇంతకుముందు డిఏలు మనం పరిశీలించినట్లయితే అలాగే ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగులకు ఏం చేయలేదనే ఉద్దేశంతో కనీసం 1 డిఏ 2 డిఏలైనా ఇవ్వమని అడిగిన సందర్భంలో ఈ 2 డిఏలకి అంగీకరించినట్లుగానే తెలుస్తుంది. ఇది దాదాపుగా 90% వరకు వాస్తవంగానే అనిపిస్తుంది. అయితే ఈ 2 డిఏలు వేయడం వల్ల ప్రభుత్వానికి పెద్దగా భారమేమీ అనిపించదు. ఎందుకంటే ఈ 2 డిఏల్లో 1 డిఏ జూలై నుంచి ఇవ్వడం జరుగుతుంది. అప్పటికి కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. అంటే ఈ ప్రభుత్వమైనా వేరే ప్రభుత్వమైనా సరే ఈ బడ్జెట్ అనేది కూడా వేరే బడ్జెట్ ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా అంత బర్డెన్ అనేది ఉండదు. కాబట్టి జూలై నుంచి ఇచ్చే డిఏలో ఎటువంటి ప్రభుత్వం మీద భారం అయితే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఎటువంటి భారం అయితే పడదు. అయితే ఇంకా మొదట మనకి ఈ మార్చి జీతంలో అంటే ఏప్రిల్లో వచ్చేటువంటి మార్చి జీతంలో లేదా పెన్షన్లో ఈ డిఏ 1 ఇస్తారని చెప్పి ఇవ్వడం జరిగింది 1/1/2023. అయితే దీనివల్ల మనకి ప్రభుత్వానికి కేవలం 1 నెల మాత్రమే వీటికి సంబంధించినటువంటి మనకి అమౌంట్లు అనేటివి ఉద్యోగులకి మరికి పెన్షనర్స్కి చెల్లించడం జరుగుతుంది. ఎందుకంటే తర్వాత ఎలక్షన్ వస్తుంది కాబట్టి తర్వాత మేలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి ఈ గవర్నమెంట్కి దీనివల్ల 1 నెల మాత్రమే అవుతుంది. అయితే మనకి ప్రచారం చేసుకోవడానికి మాత్రం ఈ 2 డిఏలు మేము ఇచ్చాము ఎలక్షన్ ముందు. ఇంకా మనకి జనవరి 2024 డిఏ, జూలై అంటే 2 డిఏలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏల్లో 2 డిఏలు ఇచ్చాము అని చెప్పుకోవడానికి యూజ్ అవుతుంది. అయితే మనకు మాత్రం కేవలం 1 నెలకు సంబంధించిన మాత్రమే ఈ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉద్దేశంతోనే మనం ఈ విధంగా చెప్పడం జరుగుతుంది.